నమస్తే మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. శుభ సాయంత్రం మరియు శుభోదయం అందరికీ. నా పేరు ఝాన్సీ. ఆ, ముందుగా అందరికీ ఆత్మ ప్రణామాలు. మరియు సెషన్ స్టార్ట్ చేసే ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభి వందనాలు. ఈ రోజు మనం 9వ రోజులోకి వచ్చేసాము. లైట్ వర్కర్స్ టీవీ అండ్ మెడిటేషన్ మ్యాజిక్ ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 11 డేస్ వర్క్షాప్ సర్కిల్ ఆఫ్ యూనివర్సల్ లాస్. సో ఇవాళ 9వ రోజు చాలా ఎక్సైటింగ్ గా ఉంది వినడానికి. లా ఆఫ్ రిలేటివిటీ, సాపేక్షత సిద్ధాంతము. మరి మనందరం సాధారణంగా దేవి మేడంని ఆహ్వానించుకుందాం. దేవి మ్యామ్, వి ఆల్ హార్టీలీ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. Thank you so much, Jansi. Good to see you as a host today. సో ఈ రోజు 9వ రోజులోకి వచ్చేసాము 11 డేస్ జర్నీలో. ఇంకా ఈ రోజు అయితే మరొక 2 రోజులు. సో ఎన్నో యూనివర్సల్ లాస్ ని, వాటి యొక్క అవగాహన ద్వారా మన జీవితంలో కలగజేసుకునే మార్పుల్ని అన్నిటినీ మనం తెలుసుకుంటున్నాము. ఈ రోజు మరి ఈ రోజు యూనివర్సల్ లా పేరు లా ఆఫ్ రిలేటివిటీ. ద లా ఆఫ్ రిలేటివిటీ, సాపేక్షత సిద్ధాంతం. మరి అసలు లా ఆఫ్ రిలేటివిటీ అంటే ఏమిటి? ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటది తెలుసుకోవడానికి. కానీ తెలుసుకుంటే ఒక అద్భుతమైన మార్పు మన జీవితంలో ఏర్పడుతుందన్నమాట. సో లెట్స్ జంప్ ఇన్ టు ఇట్. తెలుసుకుందాం మరి దాన్ని. మరి ఏంటంటే మనం చూ మన అవగాహనకొచ్చే ప్రతీది, మనం చూసే ప్రతీది, మనం అనుకునే ప్రతీది కూడా మన అనుభవాలు, మన కోణంతో రిలేట్ అయి ఉంటుంది. ఏదైతే మీరు సత్యం అనుకుంటూ ఉంటారో, ఏదైతే నిజం అనుకుంటూ ఉంటారో, ఏది మీరు కరెక్ట్ అనుకుంటూ ఉంటారో, అవన్నీ కూడా మీ యొక్క దృష్టికోణం, అలాగే మీ యొక్క అనుభవాలతో రిలేట్ అయ్యి ఉంటాయి. ఒకవేళ మీ దృష్టికోణము, మీ అనుభవము గనక మారితే అప్పుడేమవుతుందంటే, మీరనుకుంటున్న కరెక్టు, మీరనుకుంటున్న సత్యము, మీరనుకుంటున్న విలువలు ఇవన్నీ కూడా మారిపోతాయి. ఇదంతా కాన్స్టెంట్‌గా లేదు. ఇదంతా కూడా మీ యొక్క దృష్టికోణానికి రిలేట్ అయ్యుంది అనేదే సాపేక్షత సిద్ధాంతం. ద లా ఆఫ్ రిలేటివిటీ. ఏమిటిది దృష్టికోణము? లెట్ మీ షేర్ మీకొక వైట్ బోర్డ్ షేర్ చేస్తాను. 1 మినిట్. ఓకే. మీ అందరికి వైట్ బోర్డ్ కనిపిస్తోందా? థమ్స్ అప్ ఇవ్వండి కనిపిస్తుంటే. నాకు మీరు కనిపించట్లేదు. సో ఎవరైనా ఒకళ్ళు చెప్తారా కనిపిస్తోందా అనేది? ఎస్ దేవి ఝాన్సీ? గారు, ఓకే. ఓకే. కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా? యాహ్! ష్యూర్. సో ఇప్పుడు కనిపిస్తుంది. ఈ వైట్ బోర్డ్‌లో నేనొక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? దిస్ ఈజ్ ఎ లైన్. ఓకే. ఈ లైన్ ఇప్పుడు పెద్దదా? చిన్నదా? ఈజ్ ఇట్ ఎ బిగ్ లైన్ ఆర్ స్మాల్ లైన్? చూడండి. ఈ లైన్ పెద్దదా? చిన్నదా? అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? నేను పెద్దది అంటాను. అలాగే ఇంకొకళ్ళు చిన్నది అంటారు. యాహ్! స్మాల్ అంటున్నారు. ఓకే. మరి కొంతమంది నేనైతే బిగ్ అంటాను. మరి ఏది కరెక్టు? స్మాల్ అనేది కరెక్టా? బిగ్ అనేది కరెక్టా? చూడండి. నేను బిగ్ అని ఎందుకు అంటున్నానంటే, లుక్, ఐ యామ్ హియర్ ఆన్ థిస్ లైన్. ఈ స్మాల్ లైన్ మీద నేనున్నాను. ఓకే. విజువలైజ్ దిస్ ఈజ్ ఒక వాల్ అనుకోండి. ఓకేనా? ఒకటి చిన్న వాల్ ఉంది. ఈ చిన్న వాల్ దగ్గర నేనున్నాను. ఓకే. సో ఇది ఒక బిగ్ వాల్ అని నేను అనుకుంటున్నాను. సో మీరెక్కడున్నారు అంటే, యూ ఆర్ హియర్. ఓకే. ఇక్కడ ఉండి దీన్ని చూసినప్పుడు ఏమవుతుంది? ఈ లైన్ అనేది స్మాల్ లైన్ అయిపోయింది. సో ఇక్కడుండి చూస్తున్న నాకు ఇది బిగ్ లైన్. అండ్ దీన్ని దాటిన ఈ పెద్ద లైన్‌ని నేను చూడలేను.
మరి ఇక్కడి నుంచి చూస్తున్న మీకు ఇది స్మాల్ లైను. దీనిని దాటి ఉన్న ఈ ఇంకా స్మాల్ లైన్‌ని మీరు చూడలేరు. సో, ఇందులో ఎవరు రైటు, ఎవరు రాంగు? లెట్ మీ స్టాప్ హియర్. అంటే నేను చూస్తున్న సత్యం ఏదైతే ఉందో, అది నేను చూసే వ్యూ పాయింటు, నేను చూస్తున్న అనుభవం మీద ఆధారపడి నా సత్యం ఉంది. నేను అనుకుంటున్నయన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి మీరనుకునేది ఎక్కడ ఆధారపడి ఉంటుంది? మీరు చూస్తున్న వ్యూ పాయింట్ మీద మీరనుకున్నది ఆధారపడి ఉంది. ఇది ఒక లైన్ అనేది, ఒక గోడ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ప్రతి విషయంలో కూడా అప్లై అవుతుంది మన లైఫ్‌లో. మన అవగాహన మారిందనుకోండి, ఇది కేవలం ఒక థింగ్స్‌లోనే కాదండి, సమయంలో కూడా ఇదే అంట. అంటే నేను ఒక గంట సమయం 1 అవర్ టైమ్ ఉందా? ఎనఫ్ నాకు పనంతా అయిపోతది అని నేను అనుకున్నాననుకోండి. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ సీ మై లైఫ్ నేను నా జీవితాన్ని, నా పనిని ఆ దృష్టికోణంలో చూస్తాను. అదే ఇంకొకళ్ళకి ఆ పని చేయడానికి, వాళ్ళకి ఇంట్లో పని అంతా చక్కబెట్టడానికి 3 అవర్స్ పడతది. 1 అవర్ అనేది అసలు సరిపోదు వాళ్ళకి. సో, ఆ టైం కూడా రిలేటివే. ఒక గంటుందా? ఓకే. నేను ఆ గంటలో క్లాస్‌కి ప్రిపేర్ అయిపోవాలంటే, నేను ఒక 1 అవర్‌లో క్లాస్‌కి ప్రిపేర్ అయిపోయాను. 1 అవర్ ఈస్ ఎనఫ్ టైమ్ ఫర్ మీ. బట్ అదే 1 అవరు ఇంకొకళ్ళకి అవసరం లేదు. 10 మినిట్స్ ఈస్ ఎనఫ్ ఫర్ దెమ్. కొంతమంది దే ఆర్ స్పాంటేనియస్. మరి కొంతమంది దే దే నీడ్ 1 డే, కంప్లీట్ డే టు ప్రిపేర్. మరిప్పుడు క్లాస్‌కి కావాల్సిన టైము 10 మినిట్సా? 1 అవరా? 1 డేయా? ఏది కరెక్టు? దీనినే సుభాష్ పత్రిజీ ఏమని చెప్పారంటే, అనేకానేక సిద్ధాంతం అని కూడా చెప్పారు. దీన్నే లా ఆఫ్ రిలేటివిటీ అని కూడా అంటారు. సాపేక్షత సిద్ధాంతం అని కూడా అంటారు. సో, నాకు 1 అవర్ అనేది కరెక్ట్. అలాగే ఇంకొకళ్ళకి 1 డే అనేది కరెక్ట్. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసాననుకోండి, దే ఆర్ వేస్టింగ్ 1 ఎంటైర్ డే. ఎందుకలా వేస్ట్ చేస్తున్నారు ఆళ్ళ టైమ్ అని అనిపిస్తది. జడ్జ్‌మెంట్స్ అనేవొస్తాయన్నమాట. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం తెలుసుకునే సత్యము, మనం చూసేదంతా కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ మీద, మన అనుభవం మీద, మన పెర్సెప్షన్ మీద ఆధారపడుంది. ఇట్ ఈస్ నాట్ ఎ యూనివర్సల్ ట్రూత్. అనేక మందికి అనేక రకాలుగా ఉంటుంది. ఒక కథ ఉంటుంది. ఓకే. ఒక ఐదుగురు గుడ్డి వాళ్ళున్నారనమాట. వాళ్ళందరూ కలిపి ఒక ఏనుగు దగ్గరికెళ్లారు. ఓకే. ఒకతను ఏం చేశాడు, ఏనుగు సో, మనం చూసే అనుభవాలన్నీ కూడా మన దృష్టికోణాన్ని బట్టే ఉంటాయని చెప్పి తెలుసుకుంటున్నాం కదా! అలాగే మన టైం కూడా. మన మనకి 1 అవర్ అంటే ఎక్కువ టైం అని మనం అనుకుంటుంటే గనక, మనం చాలా ఎక్కువ పనులు చేయగలుగుతాం అనమాట. అదే 1 అవర్ తక్కువ టైం అని మనం అనుకుంటున్నాం అనుకోండి, వెంటనే అయిపోతుంది. మనకి నాకు మాత్రమే సమయం తొందరగా అయిపోతుందా? వెదరోళ్ళకి అవ్వట్లేదా అనుకుంటాం. యాక్చువల్‌గా మన దృష్టికోణాన్ని బట్టే మొత్తం ఇవ మొత్తం టైమ్ అండ్ స్పేస్ కూడా. స్పేస్ కూడా ఏమవుతుందంటే అండి, మనం ఒక 5 అవర్స్ జర్నీ అనుకుందాం. డ్రైవ్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి. 5 అవర్స్ డ్రైవ్ అనేది ఇది దగ్గరే పక్కనే 5 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నాం అనుకోండి. దే ఫీల్ అండ్ దే ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఈస్ ఎ స్మాల్ జర్నీ. 5 అవర్స్ డ్రైవ్ చేయాలి. అమ్మో! చాలా దూరం అని చెప్పి ఒకళ్ళు అనుకుంటున్నారనుకోండి. దే ఫీల్ ఇట్ ఈస్ డిస్టెన్స్ అండ్ దే ఎగ్జాస్ట్ అన్నమాట. అంత సేపు డ్రైవ్ చేసేటప్పటికి చాలా అలసిపోతారు వాళ్ళు. సో, వాళ్ళ ఎనర్జీ కన్జంప్షన్ అనేది, అలాగే వాళ్ళు ఫీల్ అయ్యే ఆ డిస్టెన్స్ అనేది, వాళ్ళు పెట్టే ఎనర్జీ అనేది, మొత్తం అన్నీ కూడా ఏమవుతుంది? ఈ ద లా ఆఫ్ రిలేటివిటీ మీద ఆధారపడి ఉన్నాయి. చూసారా? మన యొక్క సత్యం, మన యొక్క దృష్టికోణం అనేది ఎలా మన జీవిత అనుభవాలు బట్టి ఏర్పడుతుంది. మళ్ళీ దానిని బట్టి మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో చూసారా? ఇందాక ఒక కథ చెప్తున్నాను కదా! ఒక ఐదుగురు గుడ్డివాళ్ళు కలిపి ఒక ఏనుగుని చూడ్డానికి వెళ్లారనమాట. వెళ్ళినప్పుడు ఒకళ్ళేం చేశారు? తోక పట్టుకున్నారు. తోక పట్టుకొని, "ఆ ఏనుగు చాలా సన్నగా, పొడుగ్గా ఉంది" అని జెప్పేసి అన్నారు. ఆ ఏనుగు తోక పట్టుకొని. ఇంకొకళ్ళేం చేశారు? ఏనుగు కొమ్ము పట్టుకున్నారు. ఆ దంతం పట్టుకొని, ఇది చాలా గట్టిగా, సాఫ్ట్‌గా, స్పైకీగా ఉంది ఏనుగు" అని ఒకళ్ళన్నారు. ఇంకొకళ్ళు ఏనుగు తొండం పట్టుకున్నారు. లేదు ఒక గొట్టంలా ఉంది, మూవ్ అవుతుంది అని చెప్పి ఇంకొకళ్ళన్నారు. ఇంకొకళ్ళు ఏనుగు కాళ్ళు పట్టుకున్నారు.
సో ఒక్కొక్కళ్ళకి ఏనుగు ఒక్కొక్కలాగా అనిపించింది. మరి ఏది నిజం ఇందులో? మనం గుడ్డివాళ్ళం కాకపోవచ్చు. కానీ, మనం ఇంకొకలి పాయింట్ ఆఫ్ వ్యూ చూడడంలో గుడ్డివాళ్ళలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. చాలా సార్లు ఏమవుతుందంటే, మనం అనుకున్నదే కరెక్టు. నేనేదైతే చేస్తున్నానో అదే నిజము అనుకుంటాం అన్నమాట. ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని మనం తెలుసుకోగలం. ఎప్పుడైతే ఈ సాపేక్షత సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నామో, అనేక సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నామో, అప్పుడు డోర్ ఓపెన్ అవుతుందన్నమాట అండి. ఒక 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 సన్‌రైజ్ అనేది యూ నో ఒక సూర్యోదయం అనేది నాకు చాలా అందంగా ఉండొచ్చు. ఇంకొకళ్ళకి అందంగా ఉండకపోవచ్చు. చాలా అబ్బా! అప్పుడే ఎంత ఎండగా ఉందా? అప్పుడే వచ్చేసాడా సూర్యుడు అనిపించొచ్చు. మరొకళ్ళకి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఆ రోజు ఏదో బాకీ కట్టాల్సిన ఆ ఇబ్బందుల్లో పడే వాళ్ళకి అమ్మా! ఈ రోజొచ్చేసింది బాబోయ్! అనిపిస్తది. సో, ఒకటే రోజు ఒకే అనుభవము నా యొక్క రిలేటివిటీని బట్టి రకరకాలుగా డిఫరెంట్‌గా నాకు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈజీగా అర్థం అవ్వడానికి. ఇప్పుడు కరోనా వచ్చిందనుకోండి. కోవిడ్-19. సో, కరోనా వచ్చినప్పుడు సేమ్ పాండమిక్ అందరికి ఒకటే పాండమిక్ కదా! కానీ ఆ పాండమిక్‌లో మనుషులు డిఫరెంట్ రకాల ఎక్స్‌పీరియన్స్‌ని కొంతమంది ఏం చేశారంటే, చాలా భయం పెరిగిపోయి, ముడుచుకుపోయి చాలా 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 ఎక్కువ ప్రికాషన్స్ తీసుకున్నారు. కొంతమంది తెగించేసి కరోనా లేదు, గడిగుడ్డు లేదు ఇంకెన్నాళ్ళు లోపల కూర్చుంటాం అని చెప్పి బయటకొచ్చారు. కొంతమంది ఉన్నదంతా నష్టపోయారు. కొంతమంది ఇన్నోవేటివ్ ఆలోచనలు చేసి వాళ్ళు చాలా ఎక్కువగా సంపాదించారు. సో, ఈ కరోనా అనేది చాలా మందికి చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌లిచ్చింది. ఎందుకని? అది ఒక్కటే కదా! ఒక రట్ ఒక ఒ ఒక కోవిడ్ అనేది ఒకటే. దాని ప్రభావం అనేది ఒకటే. కానీ దానిని అనుభవించిన మనుషులు మట్టుకు రకరకాల అనుభవాలు ఎలా పొందారు? కొంతమంది ఆ కోవిడ్ చేంజ్ ద గేమ్. అప్పటినుంచి అసలు అప్పటి వరకు ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క అనుకున్నారు. ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ అలా అనుకున్నారు ఇక్కడ ఎస్పెషల్లీ అమెరికాలో అయితే. పరుగులు పెట్టింది. మరి కొంతమంది దానికి వ్యతిరేకంగా అనుకున్నారు. ఇట్స్ డిజాస్టర్ అనుకున్నారు. సో, ఎవరు సత్యం ఇందులో ఎవరు కరెక్టు? అందరూ అనుభవాలు కూడా వాళ్ళ రిలేటివ్ ఎక్స్‌పీరియన్సెసే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ ద ప్రాబ్లమ్. దానిని బట్టి ఈ సత్యము, ఈ అనుభవాలు అనేవి మారిపోతూ ఉంటాయన్నమాట. అదే ది లా ఆఫ్ రిలేటివిటీ మై డియర్ ఫ్రెండ్స్. మీకు మళ్ళీ ఒక షేర్ చేసి చూపిస్తాను. మీకింకా బాగా అర్థమవ్వడం కోసం. ఓకే. సో, ఇప్పుడు మీకో స్లైడ్ షో కనిపిస్తుంది కదా! ఇక్కడ ఒక అబ్బాయి, అమ్మాయి నుంచున్నారు. కింద ఏముందంటే ఒక లెటర్ రాసుంది. అమ్మాయి చెప్తుంది ఇది ఎమ్ అని. ఆ అబ్బాయి చెప్తున్నాడు నో దిస్ డబ్ల్యూ అని. ఇందులో ఎవరు కరెక్ట్? చెప్పండి ఎవరు కరెక్ట్ ఇందులో? దిస్ ఈజ్ వాట్ లా ఆఫ్ రిలేటివిటీ. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అమ్మాయి కరెక్టు. ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అబ్బాయి కరెక్టు. ఇక్కడ నో రైట్ ఆర్ రాంగ్. మనకి చెప్తూ ఉంటారు కదా! ఇక్కడ రైటు, రాంగు అనేవి ఏమీ లేవు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎలాగ రైటు, రాంగు అనేవి లేవు? రైటు, రాంగు ఉంటాయి కదా! రైటు, రాంగు అనేవన్నీ కూడా నా యొక్క అవగాహనలో నేను ఒకదాన్ని రైట్ అనుకున్నాను కాబట్టి అది నాకు రైటు. నా యొక్క అవగాహనలో నేను ఒకదాన్ని తప్పు అనుకున్నాను కాబట్టి అది తప్పు. అంతేగాని నిజానికి అక్కడ తప్పొప్పులేమున్నాయి? దీనిని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మారుతది. ఇప్పుడు చూడండి ఈ జిరాఫ్ ఈ అమ్మాయిని డ్రా చేస్తోంది. జిరాఫ్ డ్రా చేసేది కరెక్టే కాదా? ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి చూస్తుంది ఆ జిరాఫ్? ఆ జిరాఫ్ మెడెక్కడుంది? ఎక్కడికో వెళ్లి ఆ పైన ఉంది. ఆ పైనుంచి ఆ అమ్మాయిని ఎలా చూస్తుంది? ఆ హాట్ ఒకటే చూస్తుందక్కడ. సో, తను చూసిన దాన్ని తను డ్రా చేస్తుంది. ఇప్పుడు జిరాఫ్ తప్పు డ్రా చేసిందా? ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మై డియర్ ఫ్రెండ్స్.
అందరికీ వేరే 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 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఇదిగో చూడండి ఇక్కడ. ఈయన నుంచున్న చోట ఎంతో లోతు లేదు. ఈయన ఏమంటున్నాడు? ఇదేం డీప్ గా లేదు అంటున్నాడు. ఇంకొక 2 అడుగులు ముందుకేస్తే అక్కడ పెద్ద లోతుంది. ఆ పిల్లాడు మునిగిపోతున్నాడు. ఇట్స్ డీప్ అని చెప్తున్నాడు. నో ఇట్ ఈస్ నాట్ అంటున్నాడు ఈయన ఇక్కడ నుంచుని. సో ఇది ఆ రిలేటివ్ ఎక్స్పీరియన్స్ ఇది. మనం అనుకుంటాం అనమాట. కొంతమంది మునిగిపోతున్న వాళ్ళు చూసి ఏముందని అంతలాగా ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి అనుకుంటాం. మనం వాళ్ళ రిలేటివ్ ఎక్స్పీరియన్స్ లోకెళ్తే, వాళ్ళ అడుగులోకెళ్తే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు మనకి అప్పుడు అర్థమవుతుందన్నమాట. వాట్ ఈస్ రియల్లీ దే ఆర్ అండర్ గోయింగ్. ఈ ఎప్పుడైతే ఈ సాపేక్షత సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటామో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అనేక సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటామో, ఒక కొత్త రకమైన ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకి. మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా నేను నా అనుభవంలో నేనేమనుకుంటాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 చపాతీలు తింటే డిన్నర్‌కి మోర్ దెన్ ఎనఫ్ నాకు అనుకుంటాననుకోండి. ఆ 2 చపాతీలు నా ఆకలికి సరిపోతాయి. అదే 4 చపాతీ తింటే గాని ఆకలి తీరనోళ్ళు ఉన్నారనుకోండి, 4 తింటే గాని వాళ్ళకి సరిపోదు. అసలొక చిన్న ముక్క తింటే సరిపోతదని నేను అనుకున్నాననుకోండి, ఆ చిన్న ముక్క నాకు సరిపోతది. సో, నా ఆకలి తీరడానికి నాకొక చిన్న ముక్క కావాలా? 2 చపాతీలు కావాలా? 4 చపాతీలు కావాలా? ఏది ఇందులో సత్యము? ఇట్ ఈస్ ఎ రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్. నేను ఎలాగైతే నా ఆకలిని చూస్తానో, నేను 2 చపాతీ ఎనఫ్ అనుకుంటున్నాను కాబట్టి నాకు 2 సరిపోతాయి. నేనింత ముక్క సరిపోతదనుకుంటే అంత ముక్క సరిపోతది. నిరాహార యోగులకి శ్వాసే చాలు, అసలు ఆహారం అవసరం లేదనుకుంటే వాళ్ళకి అవసరం లేదు. మన యొక్క రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మన సత్యం అనేది మనకి సృష్టించబడుతూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ మారినప్పుడల్లా మన ఏ తప్పు, ఒప్పులు, లాభ నష్టాలు అన్నిటి యొక్క ఆ దృక్కోణం అనేది మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, మనం విలువలు కూడా మన విలువలు కూడా ఇది కరెక్టు, ఇది విలువ అనేది. ఇప్పుడు ఇండియాలో అనుకోండి, మొత్తం డబ్బులంతా కూడబెట్టేసి పిల్లలకివ్వడం అనేది మనకి కరెక్టు. మనం తిన్నా తినకపోయినా కూడబెట్టుకొని ఇంటికి పిల్లలకిస్తాం. దట్ ఈస్ అవర్ వర్చ్యూ. అమెరికాలో అనుకోండి, పిల్లల్ని పెంచడం వరకే. పెద్దవాళ్ళయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. మన డబ్బు మనది. మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయాలి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ అమెరికన్స్ అలా ఉంటారు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్టు? నేను పెరిగిన పరిస్థితుల్లో, నేను చూసిన చుట్టుపక్కల విలువల్లో, చుట్టూ పెద్దవాళ్ళు ఆచరించే ఆ విధానాన్ని బట్టి నేననుకున్నది నాకు కరెక్టు. వీళ్ళిక్కడ పెరిగిన ఈ కల్చర్‌లో, వీళ్ళు చూసిన జీవన విధానంలో, వీళ్ళు జీవితాన్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కరెక్టు. దేర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేనొక పని చేయాలనుకున్నాననుకోండి, ఈ పని నేను చాలా సులువుగా చేసేస్తాను అని అనుకున్నాం అనుకోండి, మన పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉందనుకోండి, నిజంగానే సులువుగా అయిపోతుంది. ఇది చాలా హ్యాసలు. అమ్మా! ఈ పని అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదిది అని అనుకున్నాననుకోండి, అదంత తేలిగ్గా అవ్వదు. అంతా నా రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టే నేను సృష్టించుకుంటూ ఉంటాను. మన జీవితం అంటే ఏంటి అనే నా అవగాహన కూడా నా రిలేటివ్ ఎక్స్‌పీరియన్సే. కొంతమందికి లైఫ్ అంటే ఏంటంటే, ప్రతీదీ అచీవ్ చేసుకుంటూ ఎదగడం. కొంతమందికి లైఫ్ ఏంటంటే, చాలా పీస్‌ఫుల్‌గా, స్లోగా, రిలాక్స్‌డ్‌గా ప్రతి క్షణాన్ని అనుభూతి చెందుతూ వెళ్ళడం. జీవితం ఏంటి అనే నా అనుభూతి కూడా రిలేటివ్ ఎక్స్‌పీరియన్సే. అలాగే కొంతమందికి విజయం అంటే ఏంటంటే, హయ్యర్ పొజిషన్స్‌కెళ్ళిపోవడం. మరి ఇంకొకళ్ళకి విజయం అంటే ఏంటంటే, వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడం. ఇటువైపు వర్క్‌ని, ఇటువైపు ఫ్యామిలీ లైఫ్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేయడం కొంతమందికి విజయం. సో, విజయాన్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? వాళ్ళ లైఫ్ చూసి అతను ఇప్పుడే జస్ట్ వాడు కెరీర్ మొదలెట్టిన తర్వాత 2 పొజిషన్‌లు ఎదిగాడంటే అదేం సక్సెస్ అనుకుంటాం మనం. కానీ హి క్రియేట్ వెరీ హార్మోనియస్ రిలేషన్‌షిప్ విత్ ఫ్యామిలీ అండ్ హి ఈస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ విక్టరీ. అది తనకి విజయం. అది అదర్ పర్సన్ హి ఈస్ గోయింగ్ లైక్ థట్ స్టెప్ బై స్టెప్ ఎంతో ఎత్తుకెళ్ళిపోతున్నారు కెరియర్‌కి. బట్ దేర్ ఈస్ నో వర్క్ లైఫ్ బాలన్స్. కానీ కెరియర్‌లో ఎదగడమే వాళ్ళకి విజయం.
సో దీనిని గనక మనం అర్థం చేసుకుంటే డిఫరెంట్ మనుషులు డిఫరెంట్ గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ రిలేటివ్ ఎక్స్పీరియన్స్ ఎలాగా పనిచేస్తుంది, మనం దానికి వ్యతిరేకంగా ఉన్నామా అంటే నా రిలేటివ్ ఎక్స్పీరియన్స్ దానికి వ్యతిరేకంగా ఉందని మనకు అర్థమవుతుంది. మనం కళ్ళు తెరుచుకుని అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయాన్ని చూడగలుగుతాం. కేవలం నేనే కరెక్టు, నేననుకున్నదే జీవితం, ఇదే అన్న ఒక మూసలోంచి మనం బయటికొచ్చి, ఒక హోలోగ్రాఫిక్ వ్యూలో ఒక సంఘటనని, జీవితాన్ని, మనుషుల్ని, వాళ్ళ విధానాల్ని అన్నిటిని చూడగలుగుతాం అన్నమాట. అదే రిలేటివిటీ. ఇంకొకటేంటంటే, దీన్ని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, చాలా గేమ్ చేంజింగ్. ఎలా అంటే, ఇప్పుడు నాకు అల్లరి చేసేసే పిల్లలున్నారనుకోండి. ఓకేనా? నా పిల్లలు చాలా చాలా అల్లరి చేస్తున్నారు. అయ్య బాబోయ్! ఇంత అల్లరి చేస్తున్నారేంటి? నేను చచ్చిపోతున్నాను వీళ్ళతో పడలేక. నాకు ఓపిక లేదు, అయిపోయిందనుకుంటున్నా నేను. ఓకే. తర్వాత ఎవరో నా ఫ్రెండ్స్ ఇంటికొచ్చారు. నా పిల్లలు చేసే అల్లరి మీద ఒక 20 రెట్లు అల్లరి ఎక్కువ చేస్తున్నారాళ్ళు. వాళ్ళని వాళ్ళ పేరెంట్స్‌ని చూసి అయ్య బాబోయ్! వీడు చేసే అల్లరి చూస్తుంటే నా పిల్లోడు చేసేది అసలు అల్లరే కాదు. ఏమైపోయింది నా రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు? అప్పటి వరకు అమ్మ బాబోయ్! నా వల్ల కాదు ఎంత చేసేస్తున్నాడో అన్న నేను, అది చూడంగానే అసలు ఇది అల్లరే కాదు అన్నాను. సో, ఇలా మనం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ థింగ్స్‌ని చూడడం వల్ల ఏమవుతదంటే, మన లైఫ్‌లో మనం ఎదుర్కొనే ఛాలెంజ్‌ల పట్ల మన దృష్టికోణం అనేది మారిపోతుంది. నే నాకు నా ఇంట్లో నలుగురికి వంట చేసుకోవడానికి నాకు ఒక 5, 6 గంటలు టైం పట్టింది. అదే 5, 6 గంటల టైంలో 100 మందికి వంట చేసేవాళ్ళుంటారు. అవునా కదా! నాకసల ఆ 5, 6 గంటలు కరెక్ట్‌గా నా వంట చేసుకొని, పని చేసుకొని, చేయడానికి కరెక్ట్‌గా సరిపోయింది. అదే 5, 6 అవర్స్‌లో ఇంకొకళ్ళు అదే పని 50 మెంబర్స్‌కి చేస్తారు. ఎలా చేయగలుగుతారు? దీనికేమన్నా కొలమానం ఉందా? నాకు ఐదుగురికి ఇంత సేపు పడితే మరి 50 మెంబర్స్‌కి అంత సేపు పట్టాలి కదా! అదే సమయంలో ఈ పని అవుతుంది. అదే సమయంలో ఆ పని కూడా ఎలా అయిపోతుంది? బికాజ్ ఆఫ్ దట్ పర్సన్ రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్. మనం దీన్ని గనక ఈ దృష్టికోణాన్ని గనక మార్చుకుంటే, ఒక నాకొక $10,000 నెలకి నాకు ఒక జాబ్ దొరికింది. నాకు $10,000 నెలకొస్తున్నాయనుకోండి. ఇట్స్ ఎ హ్యూజ్ ఫర్ మీ. ఓకే. అదే $10,000 నెలకి 2, 3 లక్షలు సంపాదించే వాళ్ళకి ఇట్స్ ఎ పెట్టి అమౌంట్. సో, ఇప్పుడు 10,000 అనేది బిగ్గా? స్మాలా? మనం ఎప్పుడు కూడా ఏం చేసుకుంటామంటే, మనకి తెలియకుండానే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని, యామ్ ఐ బిగ్ ఆర్ స్మాల్? నేను కరెక్టా? రాంగా? నేను ఎక్కువ? తక్కువ? నేను సక్సెస్‌ఫుల్లా? కాదా? అని చెప్పేసి మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని, డిసైడ్ అయ్యి పోరాడుకుంటూ ఉంటాం అన్నమాట. నాకు ఇంతిల్లుంది. వాళ్ళకేమో అంతిల్లుంది. అంటే నేను కూడా అంతిల్లు కొనుక్కోవాలి. మరసలు ఇల్లు లేనోని సంగతేంటి? సో, ఈ రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్‌లో మనం ఏం చేయాలంటే, మనకంటే ఎక్కువగా ఛాలెంజ్ ఫేస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని చూడడం ద్వారా, మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మన ఛాలెంజ్ పట్ల మార్చుకోవచ్చు. ఏదైతే లైఫ్‌లో నేను ఛాలెంజెస్ అనుకుంటున్నానో, నేను హార్డ్‌షిప్స్ అనుకుంటున్నానో, అవన్నీ కూడా నేను వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చూడడం ద్వారా, వాళ్ళ లైఫ్‌లో చేసిన స్ట్రగుల్ చూడడం ద్వారా ఏం చేస్తున్నానంటే, నేను నా యొక్క రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్‌ని చేంజ్ చేసుకోగలిగిన ఆ కీ అనేది దాగుండి ఉంటుంది. సో, నేను ఏం చేయొచ్చు, నాకంటే ఎక్కువగా ఛాలెంజ్‌లు ఫేస్ చేసే వాళ్ళని చూసి, నా ఛాలెంజ్ ఎంత చిన్నదో నేను రియలైజ్ అవ్వచ్చు. అలాగే నాకంటే లేని వాళ్ళని చూసి, నేను ఎంత కలిగి ఉన్నానో, ఎంత గ్రాటిట్యూడ్‌తో ఉండాలో నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. అలాగే నేనే కరెక్టు అనుకుంటున్న ఆ మోజులోంచి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ద్వారా వాళ్ళు కరెక్టే అన్న విషయాన్ని అర్థం చేసుకొని, ఆహ్, ఆ మోసలో నుంచి బయటికి రావచ్చు. గ్లోబల్‌గా అర్థం చేసుకుంటామనమాట. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక కుటుంబాన్ని కొత్తగా కలవడానికెళ్ళామనుకోండి, మనం స్వీట్స్ తీసుకెళ్ళి ఇస్తాం కదా! అదే మనకి వెస్టర్న్ కంట్రీస్‌లోననుకోండి, ఎవరైనా ఫ్యామిలీని కలవడానికెళ్ళినప్పుడు వైన్ తీసుకెళ్ళిస్తారాళ్ళు. వైన్ తీసుకొచ్చిచ్చి ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అంటారు. మనం అదే వైన్ తీసుకెళ్ళి ఇండియాలో మన ఎవరింటికన్నా ఇచ్చి ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అన్నామనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి?
అది కరెక్ట్‌గా ఉండదు. అది ఇక్కడ కరెక్టు. ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిపి అక్కడ వైన్ ఎంజాయ్ చేస్తారు. సో, వైన్ ఇచ్చి ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అని చెప్తారు. సో, ఇక్కడ ఏదైతే కరెక్ట్ అయిందో అది మళ్ళీ ఇండియాలోకి తీసుకెళ్ళి మనం ఇచ్చామనుకోండి. వైన్ బాటిల్ ఇచ్చి ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్ అన్నామనుకోండి. సో, దట్ ఈస్ రాంగ్. రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్ అనేది అంటే ఇంతలా మారిపోతూ ఉంటుంది. మనిషి మనిషికి, దేశానికి దేశానికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, బాయ్‌కి ఒక రిలేటివ్ ఒక ఒక స ఒక ఒక సమస్యని గాని, ఒక విధానాన్ని గాని, ఒక బాయ్ ఒకలా చూస్తాడు. ఒక గర్ల్ ఒకలా చూస్తారు. అందుకే మళ్ళీ ఈ వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య క్లాష్ వస్తా ఉంటదనమాట. వైఫ్ సెడ్ సంథింగ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ హస్బాండ్‌కి సంథింగ్ ఎల్స్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే ఈ రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మనం దాన్ని అర్థం చేసుకుంటామో, ఓకే. ఇది కరెక్టే, అది కరెక్టే. హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్. ఒక బాస్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక లేబర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక ఎంప్లాయీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. కస్టమర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. సేల్స్‌మాన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. అవునా కదా? సో, ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్‌ని అర్థం చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే, అందరితోనూ సామరస్యంగా జీవించగలుగుతాము. ఎవరిని జడ్జ్ చేయకుండా ఉండగలుగుతాము. ఎప్పటికప్పుడు మనకున్న దాని పట్ల సంతృప్తిగా ఉండగలుగుతాము. ఎందుకంటే దేర్ ఈస్ నో ఎండ్. నాకొక 10,000 1,00,000 వచ్చేవాడుంటాడు. నేను అక్కడిని చూసి 1,00,000కెళ్ళాననుకోండి, అక్కడ ఇంకొక 10,00,000 వచ్చేవాడు కనిపిస్తాడు నాకు. నేను 10,00,000కెళ్ళాను, అక్కడికెళ్ళాక మిలియన్ వచ్చేవాడు కనిపిస్తాడు నెలకి. So, where is the scale for success? Where is the scale for abundance? There is no such scale, my dear friend. Scale is here in your mind. మన బుర్రలోనే ఉంటుంది. దీనిని అర్థం మనకి అర్థమయ్యేలా చేసేదే లా ఆఫ్ రిలేటివిటీ. సో, దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు నాకెంతో కష్టముందనుకుంటాము. మనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు కనిపించినప్పుడు, అమ్మా! వీళ్ళెంత కష్టపడుతున్నారు. వీళ్ళతో పోలిస్తే నాకెంత ఒక జాబ్ చేసొచ్చాము. పొద్దున్నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసొచ్చి, అమ్మ బాబోయ్! ఈరోజు చాలా హెక్టిక్ డే అలిసిపోయామని అనుకున్నాము. అదే సమయంలో 2 జాబులు చేసేవాళ్ళుంటారు. మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తది మనకి? ఆ డే అంతా అయిపోయి అలిసిపోయినప్పుడు, ఓహ్ మై గాడ్! నాకు చాలా అదృష్టవంతుడిని నేను. ఇప్పుడు నాకు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంది. ఇప్పుడు ఇంకో దానికి పరిగెట్టాలి వాళ్ళు. సో, నేను అలిసిపోయాననే నా అవగాహన ఇంకొక రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్ చూసినప్పుడు ఏమైపోయింది నాకు? ఐయామ్ సో లక్కీ. ఐ హావ్ టైమ్ టు రెస్ట్. మారిపోయింది కదా! సో, ఇదే జీవితం మై డియర్ ఫ్రెండ్స్. అనేక దృక్కోణాల నుంచి మన తప్పొప్పులనేవి, లాభ నష్టాలనేవి, సక్సెస్ అనేది, మొత్తం విలువలు అనేవి అన్నీ కూడా మన దృష్టికోణంలో ఉంటాయి. దానిని బట్టి మారిపోతా ఉంటాయి. దీనిని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు వీటన్నిటికి అతీతంగా మనం జీవితం పట్ల సంతృప్తి, కృతజ్ఞత, ఓకేనా? ఎవరిని జడ్జ్ చేయకుండా ఉండడము. అందరిని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే అని చెప్పి అర్థం చేసుకోవడము. ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు మన లోపలికి, మన జీవితం పట్ల దృక్కోణము, మన ప్రవర్తన, మనం ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీరు, వాళ్ళని అర్థం చేసుకునే విధానము, ఇవన్నీ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతాయన్నమాట. మన సైకలాజికల్ టైమ్ అండ్ స్పేస్ దీన్ని అర్థం చేసుకున్నప్పుడు నాకు గంట సరిపోతదని నేను అనుకున్నప్పుడు, నాకు గంట సరిపోతుంది అని నేను అర్థం చేసుకున్నప్పుడు ఎంత మారిపోతదో చూడండి నా లైఫు. నేను టైమ్‌తో పోరాడుతా ఉంటాను. స్ట్రగుల్ అవుతా ఉంటాను. కానీ నా అండర్‌స్టాండింగ్ ఇదంతా రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్. నాకు గంట సరిపోతదంటే నాకు గంట సరిపోతది. దాన్ని బట్టే మొత్తం నా ఎక్స్‌పీరియన్స్ అంతా మారిపోతదన్న నాకు తెలిసినప్పుడు, అప్పుడు ఐ చేంజ్ ద షిఫ్ట్ అన్నమాట. నా బ్రెయిన్‌లో ఆహ్, స్ ఈ ఈ పని చేయడానికి, సమయానికి ఉన్న రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను చేంజ్ చేస్తాను. చేంజ్ చేసినప్పుడు మొత్తం నా లైఫ్‌లో గేమ్ అనేది మారిపోతుంది. సో, థాట్ ఈస్ లా ఆఫ్ రిలేటివిటీ మై డియర్ ఫ్రెండ్స్. సాపేక్షత సిద్ధాంతం. మరి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మరిప్పుడు అందరూ కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాం. సో, హాయిగా వేళ్ళలో వేలు పెట్టుకొని, కళ్ళు మూసుకొని, శ్వాస మీద ధ్యాస. హాయిగా ఉచ్ఛ్వాస,
నిశ్వాస. లోపలికి తీసుకునే శ్వాస, బయటికి విడిచిపెట్టే శ్వాస మై డియర్ ఫ్రెండ్స్. అనేక సిద్ధాంతము. ఒక సంఘటన అనేక మంది మీద అనేక రకాల ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకే విషయాన్ని అనేక మంది అనేక పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో చూస్తారు. మన పాయింట్ ఆఫ్ వ్యూ మారినప్పుడు మన అనుభవం, మన అనుభవంలోకి తెచ్చుకునే విషయాలు అన్నీ మారిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. మనం చక్కగా మన జీవితానికి ఉపయోగపడేలాగా మన పాయింట్ ఆఫ్ వ్యూని మార్చుకోవాలి. దేర్ ఈస్ నో రైట్ ఆర్ నో రాంగ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను సమయం సరిపోతుంది అనుకుంటే అదే సమయం సరిపోతుంది. నాకింత డబ్బు సరిపోతుందనుకుంటే అంత డబ్బు సరిపోతుంది. అదే డబ్బు నాకు సరిపోదు అనుకుంటే సరిపోదు. We create experience like that. That is law of relativity. ఈ అవగాహనని పూర్తిగా మన హృదయంలోకి తీసుకుందాం. మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని చూడడం ద్వారా మనం అవగాహన చేసుకోగలుగుతాం. మనం ఏదైతే ఎంతో కష్టం అనుకుంటున్నామో అది అంత కష్టం కాదని. ఎప్పుడైతే మన అవగాహన అలా మారుతుందో వెంటనే మన అనుభవం, దానితో డీల్ చేసే విధానం అన్నీ మారిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే, తందనానా భలా తందనానా, భళా తందనానా, భళా తందనానా. తడివి ఏనుగు మీద గాయు ఎండొకటే, పుడమి సునకము మీద బొలయు ఎండొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగా వాజడయు శ్రీ వెంకటేశ్వరు నామముకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగా వాజడయు శ్రీ వెంకటేశ్వరు నామముకటే. తందనానాహి
తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. అబుండెన్స్ కి మనం ఇచ్చుకునే నిర్వచనం, విజయానికి మనం ఇచ్చుకునే నిర్వచనం, జీవితానికి మనం ఇచ్చే అర్థం అంతా కూడా మన యొక్క రిలేటివ్ ఎక్స్పీరియన్సే మై డియర్ ఫ్రెండ్స్. దీనిని అర్థం చేసుకోవడం ద్వారా ఎంతో కృతజ్ఞతను మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఎంతో నిండుదనాన్ని ఫీల్ అవ్వగలుగుతాం. అంతా సవ్యంగా ఉంది అని తెలుసుకోగలుగుతాం. అందరూ వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సవ్యంగానే ఉన్నారు. దే ఆర్ రైట్ ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, విత్ దేర్ ఎక్స్పీరియన్స్, విత్ దేర్ పర్సెప్షన్స్. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్చపి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణమే, ఇది పూర్ణమే. ఒక పూర్ణం నుండి మరొక పూర్ణంలోకి మన ప్రయాణం జరుగుతుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్చపి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే. పూర్ణము కానిది అంటూ ఏదీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిదీ పూర్ణమే. అంతకు ముందు అవగాహనతో నేను చూసిన జీవితపు యొక్క దృక్కోణము పూర్ణమే. నా అవగాహన మారినప్పుడు నేను జీవితం పట్ల మార్చుకునే నా దృక్పథము కూడా అది కూడా పూర్ణమే. మన ఎదుట వాళ్ళు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలు, వాళ్ళ జీవితము, వాళ్ళ దృక్కోణాలు కూడా పూర్ణమే. అదే విధంగా నాది కూడా పూర్ణమే. దీనిని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్చపి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే. లూయిస్ హే గారు అద్భుతమైన ఒక సంకల్పాన్ని చెప్తారు. ఒక అఫర్మేషన్ చెప్తారు. నా జీవితంలో అంతా సవ్యంగా ఉంది. ఈ లా ఆఫ్ రిలేటివిటీని అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క గాఢత, లోతు మనకు అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరొక 3 నిమిషాలు శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస.
అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ కు అతీతంగా ఒక హోలోగ్రాఫిక్ వ్యూలో అన్నిటినీ చూడగలిగిన ఎబిలిటీ తెచ్చుకోవడమే సాపేక్షతా సిద్ధాంతం. ఆఖరి ఒక్క నిమిషము హాయిగా శ్వాస మీద ధ్యాస. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్చపి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమేవావశిష్యతే. చక్కగా మీ పరిసరాలంతటిని అనుభూతి చెందండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ శరీరాన్ని అంతటిని అనుభూతి చెందండి. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మీ 2 చేతులు 2 కనుల మీద ఉంచుకోండి. ఎవరైతే ఇంకా ధ్యానంలో కొనసాగుదాం అనుకుంటారో వాళ్ళు కూర్చోవచ్చు. కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటే చేతులు మూసి ఉన్న మీ 2 కళ్ళ మీద ఉంచుకోండి ఒక 4 సెకన్ల పాటు. Then slowly take off your hands and open your eyes, my dear friends. So thank you so much. మీ అందరికీ ఈ లా ఆఫ్ రిలేటివిటీ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మరి దీనిని అర్థం చేసుకోవడం వల్ల చాలా 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 అద్భుతంగా మన జీవితం మారుతుంది. పెనుగులాట పోతుంది. నేనే రైటు, నువ్వే తప్పు, నాదే కరెక్టు, ఇదే జీవితం, అదే జీవితం, ఇది కాదు, అది ఇది అని ఒక పెనుగులాట, జడ్జిమెంటు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాటన్నిటికీ పైన అతీతంగా చక్కగా మనం జీవితాన్నంతటినీ కలగలిసి చూడడం వస్తుంది. మనకంటే గొప్పగా ఎంతగా కష్టపడే వాళ్ళున్నారో, మనకంటే తక్కువగా ఆనందంగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తక్కువ సంపద ఉన్నా. ఇవన్నీ కూడా అర్థమవుతది. ఆ ఆనందం అనేది, ఈ సంపదనేది అంతా కూడా మన యొక్క కండిషనింగ్ ఎలా ఉంటుంది. ఆ రిలేటివ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు అర్థమయ్యి, దానిని చక్కగా మనం మార్పు చెందించుకోగలుగుతాము. సమయాభావన అనేది పాటించగలుగుతాము. మనకున్న సమయంలోనే పనులన్నీ చక్కబెట్టుకోగలుగుతాము. టైం అనేది కూడా రిలేటివ్, స్పేస్ అనేది రిలేటివ్ అని తెలుసుకోగలుగుతాము. ఈ ఎక్స్‌పీరియన్స్ అంతటితో మనం ఈ జీవితాన్ని చూసినప్పుడు ఒక అద్భుతమైన చేంజ్ అనేది మనకొస్తుంది. సో దట్ ఈస్ వాట్ లా రిలేటివిటీ. ఓవర్ టు యూ ఝాన్సీ అండ్ యూర్ ఇన్ మ్యూట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కాన్సెప్ట్ అందరికీ నిత్య జీవితంలో ప్రతిరోజు గుర్తు చేసుకునే ఒక కాన్సెప్ట్ అని నాకు అర్థమైంది. చాలా బాగా వివరించారు. సో మనం ఈ 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి గ్రాటిట్యూడ్ ఉండాలి, ఇంకొకటి కంపారిజన్ లేకుండా ఉంటే దెన్ విల్ బి క్లియర్ వాట్ ఎవర్ వీఆర్ ఇన్ దట్ పొజిషన్. అంటే ఎక్కడున్నామో వి విల్ బి హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకోమంటారా దేవి గారు? యెస్. కంపారిజన్ ఉండకూడదు. అదే సేమ్ టైమ్‌లో మళ్ళీ కొన్ని చోట్ల చూసి నేర్చుకోవాలి. కంపేర్ చేసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. మనకి అవసరమైన చోట మళ్ళీ చూసి నేర్చుకొని మన రిలేటివ్ అవును. ఎక్స్‌పీరియన్స్‌ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి. ఐ మీన్ యెస్. ఇన్‌స్పిరేషన్ కూడా ఉండాలి. యెస్. రైట్. ఓకే. ఫస్ట్ కవి గారు ప్లీజ్ కవిత గారు. హలో మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా చెప్పారు. అండ్ నేను ఈరోజు మార్నింగ్ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ కూడా చేశాను మ్యామ్. ఇట్స్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.
మ్యామ్ నా క్వశ్చన్ లైక్ అంటే జనరల్ క్వశ్చన్ మ్యామ్. ఇప్పుడు స్లోగా అన్ని అర్థం అవుతుంటే ఈ మెటీరియల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియట్లేదు మేడం. నాకు ముందు చాలా స్ట్రాంగ్ డిజైర్స్ ఉంటుండే కొన్నింటి మీద. ఇప్పుడు స్పిరిచువాలిటీ మెటీరియల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేయాలంట మేడం? స్పిరిచువాలిటీ, మెటీరియల్ లైఫ్ రెండిటికి సమానంగా సమయాన్ని కేటాయించండి మేడం. మెటీరియల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా మీకు స్పిరిచువల్ లైఫ్, మెటీరియల్ లైఫ్ రెండు లేనే లేవు మేడం. స్పిరిచువాలిటీతో మెటీరియల్ లైఫ్ ని లీడ్ చేయడమే జీవితం. అవి రెండు వేరు వేరుగా లేవు. మీ రోజువారీ స్పిరిచువాలిటీ, మీ పిల్లల్ని పెంచుతున్నారు, స్పిరిచువల్ పేరెంటింగ్ తీసుకురావాలి అక్కడికి. మీరు కుక్ చేస్తున్నారు, గ్రాటిట్యూడ్ తో కుక్ చేయాలి. మీరు మాట్లాడుతున్నారు, జడ్జిమెంట్ లేకుండా కంపాషన్ తో మాట్లాడాలి. మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. సో మన మామూలు మెటీరియల్ లైఫ్ లో లేకుండా, మెటీరియల్ లైఫ్ లేకుండా అసలు స్పిరిచువాలిటీని ఎలా ప్రాక్టీస్ చేస్తారు మ్యామ్? ప్రాక్టీస్ చేయడమే కుదరదు. మనకి సో ఐ మెటీరియల్ లైఫ్ థింక్ ఉంటేనే స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ ఉంటుంది. ఎస్ మ్యామ్. ఐ థింక్ నేను క్వశ్చన్ ఇంకా డిఫరెంట్ గా పెట్టాల్సిందేమో. యా మెటీరియల్ లైఫ్ ఇన్ ద సెన్స్ లైక్ మెటీరియల్ పొజిషన్స్ నేను చెప్పేది. లైక్ యా అంటే మెటీరియల్ పొజిషన్స్ మీకు ఇప్పుడు ఈ రిలేటివిటీ చెప్పిన తర్వాత నేను ఇప్పుడు అది సాధించాలా వద్దా అని డౌట్ వచ్చిందా మీకు? కాదు మేడం, ఇప్పుడు మన అందరం సోల్స్ ఇదంతా టెంపరరీ అవన్నీ థింక్ చేస్తుంటే నాకు చాలా పీస్ఫుల్ గా, కామ్ గా, హ్యాపీగా అంటే చాలా చేంజ్ అయింది నా స్టేట్ ఆఫ్ మైండ్. బట్ నాకు మొన్నటి వరకు ఏది చాలా ఇంపార్టెంట్ అనిపించిందో ఇప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. అది అంటే అవసరమా అలా ఆ టైప్ లో అనిపిస్తుంది ఒకసారి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించండి. కానీ ఇప్పుడు చాలా పీస్ఫుల్ గా, కామ్‌గా ఉన్నారు కదా! ఆ స్టేట్ లోంచి సాధించండి. షూర్ మ్యామ్. ఓకేనా? మీరు సాధించడం మానక్కర్లేదు. ఇప్పుడు కాంపిటీషన్‌కెళ్ళామనుకోండి, నగ్గుదామనే పాడతాం. నగ్గాలనే పాడాలి. నగ్గేలాగే మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఓటమంటే భయం లేదు. ఓటమంటే అవమానం లేదు. అలాగని పోటీ గట్టిగానే ఇస్తాం. అర్థమైందా మీకు? ఓకే మ్యామ్. యా. యాహ్! థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం. ధనాకర్, ప్లీజ్ యూ కెన్ టాక్. మేడం నమస్తే. వండర్ఫుల్ వండర్ఫుల్. నమస్తే చాలా ధన గారు. ఈజీ ఎగ్జాంపుల్స్ హ్మ్. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. సో చాలా ఈజీ ఎగ్జాంపుల్స్, చాలా బాగుంది. అసలు ఈ సబ్జెక్ట్ కదా బిగ్ బిగ్ షిఫ్ట్ ఇస్తుంది మనకు కదా మేడం. అవునండి. సో నాన్ ఇంటర్ఫరెన్స్ కూడా దీంట్లో వస్తుంది కదా, ఎస్ సార్. నాన్ రైట్? ఇంటర్ఫియరెన్స్. ఎస్ వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఒక మనిషి ఒక సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన లేకపోయినా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ రైట్. యూ డోంట్ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ ఎస్ కదా మేడం. అవునండి. కరెక్ట్ సార్. ఇంకొకటి, బుక్ కూడా ఒక 2 months బుక్ చదువుతున్నప్పుడు ఏం అర్థమయ్యేది కాదు. ఒక చాప్టర్ ఏంటిది, ఏం అర్థమే కావట్లేదు నా బుర్రలోకి. సో ఇప్పుడు చదువుతుంటే ఐ కెన్ రిలేట్ ఇట్ టు కంప్లీట్లీ. అంటే ఈ చూడండి, ఈ అప్పుడు ఏం నాలెడ్జ్ అర్థం అంతా కాలేదు. తెలిసిన తర్వాత కరెక్ట్. ఎస్ సో యా, వండర్ఫుల్. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ ధన్ థ్యాంక్ కుమార్ యూ. గారు. వండర్ఫుల్ అండి. ఎస్ నో ఇంటర్ఫియరెన్స్ అది కూడా వస్తుంది ఇందులోకి. ఎస్ సార్. థ్యాంక్ యూ ధన గారు. నెక్స్ట్ నిర్మలా గారు మాట్లాడండి. హలో మేడం. హాయ్ నిర్మల గారు. క్లాస్ ఎక్కడి నుంచి అండి? ఆదోని నుంచి. ఆదోని నుంచి. ఓకే అండి సార్. చెప్పండి మేడం. ఈ రోజు 9th డే రెగ్యులర్ గా వింటా ఉన్నాను. చాలా బాగుంది. అంటే ఒక మనిషి స్థితి పరిస్థితి బట్టి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేంజ్ చేసుకుంటాం మనం అనేది ఎంత బాగా చెప్పారు. అంటే అతని యాంగిల్ థింకింగ్ ఆఫ్ అతని దృష్టిలో అతను కరెక్ట్. ఎదుటి వాళ్ళకి ఒక్కొక్కసారి తప్పు అనిపిస్తుంది. మనం అది జడ్జి చేయకూడదు. ఎప్పుడు పత్రిసార్ అనేవారు జడ్జి నాట్ అని. ఇక్కడ అది చాలా కరెక్ట్ అనిపించింది ఈ రోజు విని. సార్ ఎప్పుడు అలా అనేవారు, చెప్పేవారు అని. చాలా బాగుంది మేడం క్లాస్. అంటే ఎవరి యాంగిల్లో వాళ్ళు కరెక్ట్ ఉంటారు. మనకి తెలీదు, మనం ఇంటర్ఫియర్ అయిపోతాము. ఇందాకే సార్ చెప్పారు కదా నాన్ ఇంటర్ఫియరెన్స్ అని. చాలా ఎస్ బాగుంది క్లాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ
వాళ్ళకంటే బెటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందనుకోండి, మనం మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగని ఆళ్ళని ఒప్పించాల్సిన అవసరం లేదు. ఓకే. అక్కడి నుంచి చూస్తున్నాడు అబ్బాయి. అక్కడి నుంచి చూస్తున్నారు ఈళ్ళు. అందుకని ఇలా అనుకుంటున్నారు. మనకి ఆన్సరబుల్ అయిపోతామనమాట. వాళ్ళు కాదు. నేను చూసేదే కరెక్ట్. నువ్వది చూడట్లేదని పెనుగులాట అవసరం లేదు. వాళ్ళిక్కడికొచ్చినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో, అలా కాకుండా మనం చూసేదానికంటే వాళ్ళది బెటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిచ్చిందనుకోండి. బికాజ్ నౌ వి ఆర్ అవేర్ ఆఫ్ దీస్ మెనీ పాయింట్ ఆఫ్ వ్యూస్. వి కెన్ షిఫ్ట్ అవర్స్. సో, మనం మారడానికి అవకాశం ఉంది. అలాగే పెనుగులాట పోయి జడ్జ్ చేయకుండా ఉండడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. యెస్ మేడం. థాంక్ యూ. రాధిక గారు. రాధిక గారు మాట్లాడండి. మేడం చాలా బాగుంది చెప్పండి మేడం మేడం. సెషన్. ఇట్స్ లైక్ ఓపెనింగ్ ద హార్ట్ డోర్స్ వన్ బై వన్, జస్ట్ లైక్ వెంకటేశ్వర స్వామి చూపించినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఓపెన్ అవుతుంది మేడం మాలో. యెస్. తర్వాత ఒకటి, ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్స్ అన్నింటికి బుక్స్ ఏమైనా రిఫర్ చేస్తారా మేడం? బుక్స్ ఏమీ లేవు రాధిక గారు. ఏ బుక్స్ లోంచి చెప్పేవి కాదు. అది ఆ, నా అంతట నాకు ఛానెల్ అయిన మెసేజెస్, కొంచెం ఆ లాస్ మీద చేసే చిన్న చిన్న రీసెర్చ్ అయన్నీ కలిపి పుస్తకం అయితే ఉందేమో మరి. 12 లాస్ మీద ఏదో బుక్ ఉన్నట్టుందండి. కానీ నేనది చదివి అయితే చెప్పట్లేదు. మీకు 12 యూనివర్సల్ లాస్ అనో ఏదో ఒక పుస్తకం ఉన్నట్టు చూసాను నేను. కానీ నేనది చదవలేదు. అయినా మీరు కావాలనుకుంటే మీరు అది చదవచ్చు. చెప్పేది మీరు చెప్పేది డైరెక్ట్ హార్ట్‌కే ఎళ్ళిపోతుంది మేడం. ఏ బుక్కు చదవాల్సిన అవసరం లేదు. థాంక్ యూ రాధిక గారు మీరొకసారి అడిగారు చిన్నప్పుడివి ఎలా చేయాలని చెప్పి. కవిత గారు చెప్పారు కదా! ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఉందండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ బై దేవి చక్కా అని మీరు టైప్ చేయండి వస్తుంది. అది మీరు చేస్తే చిన్నప్పటి ఎమోషన్స్ అవి మీకు కొంచెం ఓవర్‌వెల్మ్ అవుతున్నాయని అడిగారు కదా! అది చేసుకుంటే మీకది తగ్గిపోతుంది. మీరు చెప్పారు కదా! చూసుకోండి పాస్ట్‌లో మీకేవైతే నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయో అని. అంటే నేను మెడిటేషన్‌లో కూర్చొని చూసుకుంటే నాకు చాలా పాస్ట్ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ ముందుకొచ్చాయి మేడం. వీటినైతే మార్చలేం కదా మరి అని అనిపిచ్చింది. లేదు. పాస్ట్‌ని మార్చలేం గానీ, పాస్ట్ తాలూకు ఉన్న ఇంప్రెషన్స్‌ని మార్చుకోవచ్చనమాట. గతాన్ని అంటే మార్చలేము. ఇప్పుడు మీకు ఓకే. గతంలో పిల్లలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రాధిక గారు. మీరు చిన్నప్పుడంతా కూడా "హేయ్! నువ్వు చదువుకోకపోతే ఎందుకు పని చెయ్యవు? చదువుకోకపోతే ఎందుకు పని చెయ్యవు?" అని చెప్పి పెంచారనుకోండి మనల్ని ఒక ఎగ్జాంపుల్. సో, నేను సరిగ్గా ఓకే. చదువుకోలేదు. నేనెందుకు పని చేయను అనే ఒక అవగాహనలో ఉన్నాను నేనిప్పుడు. ఇప్పుడు నాకు తెలిసింది. ఓకే. చదవకపోతే నేనెందుకు పని చేయననేది వాళ్ళ యొక్క నమ్మకం. హ్మ్. అది నా మీద పెట్టడం వల్ల నేను తీసుకున్నాను. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది అల్టిమేట్ సత్యం కాదు. చదవకపోయినా ఎంతో సాధించినోళ్ళు చాలా మందున్నారు. నా టాలెంట్ వేరే దాంట్లో ఉంది చదువులో కాకుండా అన్న అవగాహన మార్పుని ఇప్పుడు మనం తెచ్చుకోవాలన్నమాట. మరది పర్సనల్ అయితే? పర్సనల్‌గానే ఒక పని చేయడంలో చాలా, ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ అనుకోండి. చాలా ఇబ్బందులు పడ్డాను. ఎమోషనల్‌గా చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు అది మళ్ళీ ఆ అదే పర్సనల్ జాబ్‌ని ఎక్స్‌పీరియన్స్‌ని ఆ చైల్డ్‌హుడ్ ఇన్‌ఫ్లూయెన్సెస్ తోనే క్రియేట్ చేసుకుంటామన్నమాట మనం. ఆహా! ఓకే మేడం. ఓకే. ఇన్నర్ చైల్డ్ ఉంటదండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వర్క్‌షాప్ మనకి డాక్టర్ న్యూటన్ గారు పెడుతూ ఉంటారు. హైదరాబాద్‌లో క్యూఎల్యూలో. ఓకే. తప్పకుండా వెళ్ళండి మేడం దానికి. ఓకేనండి. ఓకే మేడం. ఓకే మేడం. ఇంకొకటి మేడం, యెస్ టైము, అడగండి. స్పేస్, ఎమోషన్ అంటే లైఫ్‌కి ఈ మూడింటికి ఉన్న సంబంధం కొంచెం బ్రీఫ్‌గా. ఏంటండి టైము, స్పేస్, ఎమోషనా? స్పేస్, లైఫ్ అంటే లైఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్, ఎమోషన్స్. ట మీరొక ఈ 4, 5 మూడింటి పుస్తకాల మధ్య సబ్జెక్ట్‌ని సింపుల్‌గా ఒక వర్డ్‌లో చెప్పేయమంటున్నారు. లైఫ్‌లో వచ్చే ఎమోషన్స్‌ని బట్టే మీ లోపలున్న ఎమోషన్స్ బట్టే మీ జీవితం యొక్క సిట్యుయేషన్స్ అన్నీ వస్తాయి మేడం. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ వెళ్లి వినండి. దాన్ని బట్టి మీకు టైము, అర్థమవుతది. టైమ్‌కి, స్పేస్‌కి లింక్. టైము, స్పేసు అంతే. మీ లోపల ఆ ఎమోషనే మీరు ఒక గంట సరిపోదని ఫీల్ అవుతున్నారు. ఒక గంట డ్రైవ్ చాలా ఎక్కువని ఫీల్ అవుతున్నారనుకోండి. ఆ ఎమోషన్ బట్టే మీదంతా టైము, స్పేసు కూడా క్రియేట్ అవుతుంది. ఆ గంట ఆహా! డ్రైవ్ ఈజీగా చేసేయొచ్చు అనుకున్నారనుకోండి. మీ ఎమోషను అది మీకు చాలా ఈజీగా అయిపోతది ఆ డ్రైవ్ మీకు. మీ సమయం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తదనమాట. లేదంటే ఆ గంట డ్రైవ్ చాలా లాంగ్‌గా అనిపిస్తది. ఆ టైము, స్పేస్ అనేది కూడా మీ లోపలున్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మీరు క్రియేట్ చేసుకుంటున్నారనమాట. ఓహో! ఓకే. ఓకే. థాంక్ యూ సో ఓకేనా? మచ్ మేడం.
కాబట్టి థ్యాంక్ యూ. ఎదుటి వాళ్ళది మనకి స్ట్రాంగ్గా వాళ్ళది రాంగ్ అని అనిపిస్తూ ఉంటే అప్పుడు ఎలా మరి అంటే మీరు అన్నప్పుడు ఈ ఈ సిద్ధాంతం చూస్తే వాళ్ళు కరెక్టే కానీ అంతే ఒక వాళ్ళకున్న మూమెంట్లో ఆ మూమెంట్లో యు ఆర్ కంప్లీట్లీ రాంగ్ అని బల్లగుద్ది చెప్పినట్టు అనిపిస్తూ ఉంటది అప్పుడు అలాంటప్పుడు ఎలా ఓవర్కమ్ మనకి అందరికీ కూడానండి అప్రూవల్ సిండ్రోమ్ అనేది ఉంటది. ఏంటంటే మనం మనది ఎదుటి వాళ్ళు ఒప్పుకోవాలి అని చెప్పి ఒక అప్రూవల్ సిండ్రోమ్ ఉంటదన్నమాట. నేను చెప్పింది ఎదుటోళ్ళు ఒప్పుకోవాలి. ఆ కండిషనింగ్ వదిలేయాలి. ఎదుటి వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళని ఒప్పించాలి, నేదే కరెక్ట్ అని వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అన్న ఆ కండిషన్‌ని వదిలిపెట్టేసాం అనుకోండి, ఈ హెల్ అంతా ఎళ్ళిపోతది. ఓకే అండి. సరోజ గారు. నెక్స్ట్ రాజు గారు. నమస్తే అండి. హలో మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైన లోతైన సబ్జెక్ట్ మేడం మీరు చెప్పింది. ఎస్ చాలా రాజు గారు. ఎక్కడి నుంచి సార్ మీరు? మాది మహబూబ్నగర్ జిల్లా కర్నూలు పక్కల పెద్దాపిరిపేటకి దగ్గర. బుద్ధా పిరమిడ్ దగ్గరలోంచి. వండర్ఫుల్ అండి. ఓకే అండి. ఆరెంపటి ఉన్నాను. చాలా లోతైన సబ్జెక్ట్ మేడం. అద్భుతమైన ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ మేడం. హయ్యర్ ఎనర్జీ కాన్సెప్ట్ మేడం. ప్రతి వీడియోకు ఒక అద్భుతమైన ఒక ఎనర్జీ ఉంది. ఒక అద్భుతమైన మహాజ్ఞానం మేడం. నేనే అదృష్టవంతుని అనుకుంటున్నాను. ఒక అద్భుతం. ఎన్ని కోణాలుగా ఆలోచించినా అద్భుతమైన జ్ఞానం వస్తుంది మేడం. హ్యాండ్స్ అప్ మేడం. చాలా వండర్ఫుల్ డైమండ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. మీరు అద్భుతం కాబట్టి చక్కగా దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రకాష్ సరోజ గారు. సరోజ గారు మాట్లాడితే వాయిస్ కట్ అయింది. లాస్ట్ ఓకే సరోజ గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. రోజు రోజుకి అసలు అద్భుతం అంటే అద్భుతం అనే పదం కూడా సరిపోదేమో మేడం, అంత బాగుంటుంది. ఈ 1 అవర్లో 3 సెషన్స్ ఉంటున్నట్లుగా అనిపించింది మేడం. ఫస్ట్ ఏమో క్లాస్ చెప్తున్నారు, అది ఇంకా వినాలి అనే లోపే మళ్ళీ మెడిటేషన్ చేపిస్తున్నారు. మెడిటేషన్లో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ అయితే ఇంకా అల్టిమేట్గా అనిపిస్తుంది మేడం. చాలా సూపర్గా ఉంటుంది మేడం. ఈ 11 days సరిపోవు మేడం, ఇంకా పెంచండి ప్లీజ్. ఇంకొక 11 days మళ్ళీ పెట్టుకుందాం మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా. మాకు చాలా కావాలి ఇంకా. ఎందుకంటే నేను గత 1 year నుంచే మెడిటేషన్ చేస్తున్నా మేడం. చాలా నేర్చుకుంటున్నా. 11 సర్కిల్స్ అంతకు ముందు చేసి ఉన్నాయండి. ఓకే, ఎనర్జీ థ్యాంక్స్ సర్కిల్, హీలింగ్ సర్కిల్, ఇంకా పేరెంటింగ్ సర్కిల్, 3 సర్కిల్స్ ఉన్నాయి. అవి కూడా మీరు విజ్డమ్ లైట్ ఛానల్ నా ఛానల్లోకి వెళ్తే ఉంటాయి. నెక్స్ట్ పుస్తకం కూడా ఉందండి. దివ్య స్త్రీతత్వపు జాగృతి అనే పుస్తకం ఉంది. నేను రాసిన సెకండ్ బుక్. అది మన లైట్ వర్కర్స్ రంజిత్ గారి దగ్గర అవైలబుల్ ఉంది. అలాగే మా అమ్మగారి దగ్గర కూడా ఉంది. ఆ పుస్తకం కూడా అందరూ తప్పకుండా చదవండి. ఓకే మేడం. ఓకే, తప్పకుండా అండి, తెప్పించుకో. థ్యాంక్ యూ తెప్పించుకోండి మేడం. అండ్ థ్యాంక్ యూ మేడం. ప్రకాష్ గారు మాట్లాడండి సార్. ఎస్ మేడం, ప్రకాష్ నాకు గారు. లాస్ట్ 2.5 years బ్యాక్ ఒక బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది మేడం. హలో, చెప్పండి సార్, చెప్పండి. అయితే అది ఎలా వచ్చిందో తెలియదు. ఒక హాస్పిటల్కి వెళ్తే వేరే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి వెళ్తే అక్కడ బ్రేక్ అయిపోయిన బ్లడ్ శాంపిల్ నా కాలు క్లిక్ అయ్యి లోవర్ డౌన్ లో హెర్పిస్ వైరస్ పాజిటివ్ అని చెప్పేది వచ్చింది మేడం. అయితే అది దాంతో పాటు సైటోమెగాలో వైరస్ అనేది ఎవరిదో క్యాన్సర్ సెల్స్ లోని ఎవరి దాంట్లో వచ్చేది, అది ఉంది, దానికి మెడిసిన్ ఎలాగని తెలియట్లేదు అని చెప్తున్నారు మేడం. దానికి మన మెడిటేషన్ ద్వారా ఏమన్నా యూజ్ఫుల్ ఏమన్నా అవుతుందా, లేకపోతే ఈ వైరస్ క్యూర్ చేయడానికి ఏటా అని నా క్వశ్చన్. ఎలాంటిదైనా క్యూర్ చేసుకోవచ్చు ప్రకాష్ గారు. మీ గాఢమైన నమ్మకం, బాగా ఎక్కువ సాధన, అర్థం చేసుకోవడం అన్ని కలిపి మీరు దీన్ని క్యూర్ చేసుకోవచ్చు సార్. తప్పకుండా క్యూర్ చేసుకోవచ్చండి.
దాని కాకపోతే లింక్ మీరు అంటే సాధన గట్టిగా చేయండి సార్. ఆ, అదే మేడం. అయితే దాని లింక్ అనేది అన్న వీడియోస్ ఉంటే అన్న ప్రొవైడ్ చేస్తారా మేడం? అంటే ఐ మీన్ మన హీలింగ్ గ్రూప్ లో. హీలింగ్ సర్కిల్‌లో కొన్ని ఉన్నాయండి. అందులో కొన్ని లింక్స్ ఉన్నాయి. మీరు ఇంకా మెడిటేషన్ ఎలా హీల్ అవుతది అనే దాని గురించి చాలా మంది చెప్పినయి చాలా ఉన్నాయండి. లైట్ వర్కర్స్‌కి మీరు పెడితే గనక వాళ్ళు కూడా మీకు చాలా వీడియోలు సజెస్ట్ చేస్తారు ప్రకాష్ గారు. అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి మేడం? మీరెక్కడి నుంచండి? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. విజయవాడ రాఘవరావు గారు, పద్మా మేడం అని ఉన్నారండి విజయవాడలో. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సార్. అంటే మానస సరోవర్లోకి వెళ్ళాలండి? మానస సరోవర్ కాదండి అది. విజయవాడ రాఘవరావు గారని మీరు రంజిత్ గారిని అడగండి. ఆయన నంబర్ ఇస్తారు సార్. ఓకేనండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. కాంతమ్మ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అయితే మేడం, నేను ధ్యానంలోకి వచ్చి కరోనా టైంలో వచ్చాను మేడం. ఇప్పటివరకు చేసిన అనుభవాలు, ధ్యానము, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఈ అనుభవాలు మేడం. ఈ రోజు మీరు చెప్పిన సిద్ధాంతము అది సిద్ధాంతంగా అనుకోకుండా నాకు ప్రాక్టీస్ లో వస్తుంది మేడం. ఎవరి ఆలోచన వాళ్ళని ఇస్తుందనే ఆలోచనతో ఉన్నప్పుడు మీరన్న ఈ సిద్ధాంత ప్రకారం మేడం, ఎదుటి వాళ్ళని మీరు ఒప్పుకునే విషయం అన్నారే, యాక్సెప్ట్ దట్ వాళ్ళ ఆలోచన యాక్సెప్ట్ చేసి నా నా ఆలోచన ఇలా ఉంది, వాళ్ళది అలా ఉంది అని అనుకుంటే చాలా హాయిగా ఉంటుంది మేడం. ఈ సిద్ధాంతం క్లారిటీగా నాకు అనుభవంలోకి వస్తుంది మేడం. అది మీకు చెప్పాలనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. అవునండి. ఈ అనుభవాలన్నీ కూడా చక్కగా మనకి వస్తాయి. ద వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. రామారావు గారు మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం నమస్తే సార్. total shift in thinking madam. Total shifting in thinking actually. Madam, you take this law of relativity, one more class, a very big class you take it. That will be the real benefit. Total shift in the thinking madam actually. Really hats up to you. Good, keep it up. But you give the law of relativity is more actually. This is a subject, superstitions all your this thing actually. Total things it will change it actually. Madam, on law of relativity, you please write a book. Please write a book so that the younger generation will benefit actually. It has changed my total thinking, madam, actually now. Thanks to you. Very, very kind of you. Good. Give it up. Keep it up. థ్యాంక్ యూ సార్. వండర్‌ఫుల్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. లత గారు మాట్లాడండి. నమస్తే దేవిచక్క మేడం అండ్ ఆల్. నమస్తే మాస్టర్స్. అది చాలా మంచి టాపిక్ చెప్పారు. అది గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి చేశాను. నిన్నటిదే మిస్ అయ్యాను. నేను మళ్ళీ చూడాలి అది. అది నేను కళ్ళు మూసుకొని వింటున్నాను. నా లోపల హైయర్ సెల్ఫ్ అంతా డాన్స్ చేస్తుంది ఆ టాపిక్ కి. మీరు పాట పాడినప్పుడు పరబ్రహ్మం ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అన్నప్పుడు హై ఎనర్జీస్ అంతా అలాగే రేజ్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అట్లా వెళ్తుంది పైకి అట్లా అనమాట. చాలా బాగా అనిపించింది అసలు. అంటే నేను మ్యూజిక్ నుంచి చాలా ఎనర్జీ తీసుకుంటాను, ఫీల్ అవుతాను బాగా. అందులో కొన్ని వర్డ్స్ కి అయితే మరీ ఎనర్జీ అలాగే రేజ్ అయిపోతూ ఉంటుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వినాలి అసలు ఇలాంటి టాపిక్స్ అన్ని. వండర్‌ఫుల్ మేడం. నేను భయపడతా ఉన్నాను ఈ రోజు టాపిక్ చెప్పడానికి. నేను ఎలా డెలివరీ చేయగలుగుతానా అని. కానీ మీ అందరి రెస్పాన్స్ విన్న తర్వాత ఐయామ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లత గారు. హలో మేడం. శ్వేత గారు చెప్పండి. శ్వేత గారు. హలో మేడం. నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే చెప్పండి మేడం. మేడం మీ క్లాసెస్ చాలా బాగుంటాయి మేడం. మా కజిన్ పిన్ని మేడం, తను చకినాలు చేస్తుంటే నూనె చిల్లి మొత్తం గ్యాస్ సిలిండర్ పేలి తనది లెగ్ను హ్యాండ్స్ స్టమక్ మొత్తం కాలిపోయింది మేడం. అయితే మీరు మొన్న చెప్పారు కదా మేడం, డాక్టర్ కి ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తే హీల్ చేసుకున్నాడు తనే విజువలైజేషన్ చేసి అని చెప్పారు కదా మీరు. అది టెక్నిక్ పిన్నికి చెప్పిన మేడం. అయితే పిన్ని అదే తను పెయిన్ కిల్లర్స్ వాడినా అవి వాడినా ఏం వాడినా కానీ తను నిద్రపోవట్లేదు అనమాట. తను పోవట్లేదు, వాళ్ళ పిల్లల్ని కూడా పడుకొనిస్తలేదు, చాలా మంట వస్తుంది అనమాట. అయితే తనకి ఒక 10 minutes మెడిటేషన్ చేపించిన మేడం. తను డీప్ స్లీప్ లోకి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అయ్యింది మేడం వాళ్ళు. వండర్ఫుల్ మేడం. నిజంగా గ్రేట్.
గ్రేట్ థ్యాంక్ యూ శ్వేత. మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. వండర్ఫుల్. థ్యాంక్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం. వాళ్ళు మా చెల్లె అయితే షాక్ అవుతుంది, అసలు ఎట్లా పడుకోబెట్టినావు నాకు అర్థం అయితే లేదు అని చెప్పేసి అని అంటుంది అనమాట. అది పవర్ బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ శ్వేత. యా, ఇక్కడ థ్యాంక్ యూ దేవి గారు. ఇంకా క్వశ్చన్స్ ఏమీ లేవు. సో మనం వి కెన్ వి కెన్ వైండ్ ఇట్ అప్. రేపటి రోజు సమన్వయ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం 10వ రోజు. ఓకే ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ చాట్ లో పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రేపు కూడా మనం 10వ రోజులో మరొక సబ్జెక్ట్ మేడంతో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ప్రిన్సిపల్.